ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క పెట్టుబడి రాలేదు. పదే పదే అంటున్నాడు బటన్ నొక్కినానని. అప్పులు చేసి బటన్ నొక్కడం కాదు, అభివృద్ధి చేసి అభివృద్ధి వనరులు సంక్షేమంలో ఖర్చు పెడతాం తప్పులేదు. కోయంబత్తూరుకి వెళ్ళా నేను అన్నమలై ప్రచారానికి. ఆయన అడుగుతున్నాడు నన్ను, అరే మీరు అదొకటే ఎక్స్పోర్ట్ చేస్తారా అని అడిగాడు ఆయన. ఆంధ్ర గంజే మా తమిళనాడు కూడా మొత్తం వచ్చేసిందని నేను చెప్పెడతాను. అంటే చూడండి ఎంత అన్యాయంగా తయారైపోయిందో రాష్ట్ర పరిస్థితి. బాబు గారు ఆనాడు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు అంటే నేను ఒకటే చెప్పా, గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి, అక్కడ పసుపు జెండా ఎగిరేసి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పా. 2019లో నేను ఫెయిల్ అయ్యా, కానీ నేను అధైర్యపడలా. మొదటి రోజు బాధ కలిగింది, రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసిపెంచింది తల్లి. మంగళగిరి ప్రజలకు సేవ చేయాలని మొదలుపెట్టి ఈరోజు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకు నేను చేస్తున్నాను. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ ఒక బీపీఓ సంస్థ తీసుకొచ్చి 150 మందికి ఉద్యోగాలు కల్పించా. కానీ ఎప్పుడైతే మంగళగిరిలో పోటీ చేశానో మంగళగిరి నా సొంతం చేసుకున్నా, అహర్నిశలు కష్టపడే తల్లి. నా లక్ష్యం ఒకటే, భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తల్లి. అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడమ్మా. పేదరికం లేని మంగళగిరి చేయాలనేది నా లక్ష్యం. నిధులు తీసుకొచ్చి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మంగళగిరికి ఐటీ కూడా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలుపుకుంటాను. ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ టాక్స్ అబౌట్ 5 trillion. I say Andhra Pradesh should be $1 trillion economy. And this is something I've been talking since 2017. Look at my speeches since 2017, I've been saying this. And we are committed to it.